కన్నీరు కాచిడివారు పడిపోయిన ప్రాకారములు కట్టగోరు నెహెమ్యాలు తన ప్రజల పాపాలకై విలపించు సమూయేలులు పడిపోయిన ప్రాకారములు కట్టగోరు నెహెమ్యాలు తన ప్రజల పాపాలకై విలపించు సమూయేలులు కావాలి కావాలి లేవాలి లేవాలి దైవజనులు కావాలి కావాలి దైవజనులు లేవాలి లేవాలి. సచిన్ గారు సచిన్ గారు పద్దెనారాయణ గారు వచ్చారు, వారు కూడా మీతో పాటు. ప్రభు పిలుపును వినిన వెంటనే వలలు విడిచి వెంబడించిన ప్రభు పిలుపును వినిన వెంటనే వలలు విడిచి వెంబడించిన పేతురు వంటి శిష్యులు కావాలి లేవాలి ఎలీషా వంటి వారు కావాలి లేవాలి పేతురు వంటి శిష్యులు కావాలి లేవాలి ఎలీషా వంటి వారు కావాలి లేవాలి దైవజనులు కావాలి కావాలి దైవజనులు లేవాలి లేవాలి దైవజనులు కావాలి కావాలి దైవజనులు లేవాలి లేవాలి. విశ్వాసుల సంపూర్ణతకై ప్రార్థనలో పోరు సల్పిడి విశ్వాసుల సంపూర్ణతకై ప్రార్థనలో పోరు సల్పిడి ఎఫ్రా వంటి యోధులు కావాలి లేవాలి ఆత్మల భారం కలవారు కావాలి లేవాలి ఎఫ్రా వంటి యోధులు కావాలి లేవాలి ఆత్మల భారం కలవారు కావాలి లేవాలి దైవజనులు కావాలి కావాలి దైవజనులు లేవాలి లేవాలి దైవజనులు కావాలి కావాలి దైవజనులు లేవాలి లేవాలి ప్రభు సేవకు పరుగులెత్తువారు ప్రభు కోసం ప్రాణమిచ్చేవారు ప్రభు సేవకు పరుగులెత్తువారు ప్రభు కోసం ప్రాణమిచ్చేవారు కోటెంతో విస్తారము కోసిడి పని వారి కొదువగా కోటెంతో విస్తారము కోసిడి పని వారి కొదువగా పొలములో పని చేయుటకు వస్తారా మీరు వస్తారా మీ పనికి జీతమున్నది బహుమానమున్నది కిరీటమున్నది పొలములో పని చేయుటకు వస్తారా మీరు వస్తారా
జనులు కావాలి కావాలి, దైవజనులు లేవాలి లేవాలి, దైవజనులు కావాలి కావాలి, దైవజనులు లేవాలి లేవాలి. ప్రభు సేవకు పరుగులెత్తువారు, ప్రభు కోసం ప్రాణమిచ్చేవారు, ప్రభు సేవకు పరుగులెత్తువారు, ప్రభు కోసం ప్రాణమిచ్చేవారు. దైవజనులు కావాలి, దైవజనులు లేవాలి, దైవజనులు కావాలి, దైవజనులు లేవాలి. ప్రభు సేవకు పరుగులెత్తువారు, ప్రభు కోసం ప్రాణమిచ్చేవారు, ప్రభు సేవకు పరుగులెత్తువారు, ప్రభు సేవకు ప్రాణమిచ్చేవారు, ప్రభు సేవకు పరుగులెత్తువారు. కోసం ప్రాణమిచ్చేవారు, ప్రభు సేవకు పరుగులెత్తువారు, ప్రభు కోసం ప్రాణమిచ్చేవారు. ప్రార్థన చేసి ఈ గ్లోబల్ ప్రే డే ఆవిష్కరిస్తారు. తర్వాత మనం కార్యక్రమం లోపలికి పెడదాం. మొదటిగా బిషప్ పర్జన్ రాజయ్య గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన మనం ఏకీవిద్దాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములు కారకుడు అయిన మా పరమ తండ్రి, ఈ విజయవాడ మహాపట్టణంలో ఈరోజు ప్రపంచ ప్రార్థన దినోత్సవాన్ని జరుపుకునే అవకాశం మాకందరికీ కూడా అనుగ్రహించినందుకై లెక్కలేని స్తోత్రములు, వందనములు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రభువా, మీరిచ్చిన వాగ్దానం, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను, చేయుచున్నాడు, ఇంకను చేయబోచున్నాడు. ప్రభువా, మీ వాగ్దానమును పట్టుకుని అడుగుచున్నాం. ప్రార్థనా వీరులు, దైవజనులు, ప్రార్థనాత్మ కలిగిన వారు మా దేశం యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, మా పట్టణంలో ఉన్న సంఘాలు, విశ్వాసులు, కాపరులు అందరూ కూడా విజ్ఞాపనకర్తలుగా రేయింబవళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మా ప్రార్థన నీ విన్నావు, నీ కార్యములను జరిగించుము ప్రభువా. మా దేశము ఇంకా రక్షణ పొందిన వారు రక్షణ పొందాలి, శిక్షకు అర్హులు కాకుండా పాప క్షమాపణ పొందుకొని మీ యొక్క అద్భుతమైన రక్షణ పొందుకొని నీవే నిజమైన దేవుడు అని, ప్రభుడు అని నిన్ను అంగీకరించేటట్లుగా ఒక్కొక్కరు కూడా సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. నీ పరిశుద్ధాత్మ కుమ్మరింపును కుమ్మరించి, పరిశుద్ధాత్మ కార్యమును జరిగించి, ఒక్కొక్కరి హృదయంలో పాపపు పశ్చాత్తాపమును కలుగజేసి వారిలోని అపవిత్రాత్మలను తొలగించి రక్షించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ప్రభువా, ఈ పట్టణంలో ఉన్న సాతాను కార్యములను, సాతాను దుర్గములను అన్నిటిని కూడా లయము చేయమని నజరేయుడని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. బైబిల్ గ్రంథంలో అనేక మంది ప్రార్థనాత్మ కలిగిన భక్తులు ఉన్నారు. చాలామంది ప్రార్థనా వీరులు ప్రార్థనలు చేసి రాజ్యములను జయించారు, దేశమును జయించారు, ప్రజలకు జయమును పొందుకున్నారు. ప్రభువా, సంఘముల ద్వారా ప్రధానులకును, అధికారులకును, ప్రజలందరికీ నానా విధములైన క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానము కలుగవలనని మేము కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రపంచము కొరకు, దేశము కొరకు, మా రాష్ట్రము కొరకు, మా పట్టణము కొరకు, స్థానిక సంఘముల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. క్రీస్తుకు విరోధమైన కార్యక్రమములేమి జరగకుండా క్రైస్తవ్యమును రూపుమాపవలన అనేక మంది తలంచుచున్నాను. అది వారి వల్ల కాదు, కానీ నీవు సైన్యములకు అధిపతిగా యెహోవా దేవుడవు, నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు కనుక ప్రభువా, ప్రభువా మా దేశమును కరుణించు, మా ప్రజలను కరుణించు ప్రభువా, మా ప్రజలను కరుణించు నాయన. అనేక మంది బాధితులు, పీడితులు, నీ నామము నిమిత్తము శ్రమలు సహించుచున్నవారు కొట్టబడుతున్నారు, చంపబడుతున్నారు. దేవాలయములను, మందిరములను, ప్రార్థన మందిరములను పడగొట్టుతున్నారు. అటువంటి సాతాను కార్యములను యేసు నామంలో బంధించుచున్నాము. నీ కార్యములను జరిగించము ప్రభువా, నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు కనుక ప్రభువా, నీ కార్యములు ఆశ్చర్య కార్యాలు, గంభీరమైన కార్యములు అందరూ కళ్ళారా చూస్తుండగా నీ కార్యములను జరిగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి.
ఈ విజయవాడ పట్టణంలో ఇంతమంది ప్రార్థనా వీరులను మీరు లేవనెత్తినందుకు మీకు స్తోత్రం. అనేక సంఘములలో ప్రార్థనలు చేస్తున్నా, తెల్లవారుజాము ప్రార్థనలు, రాత్రులు ప్రార్థనలు, పగలు ప్రార్థన, అర్ధరాత్రులు ప్రార్థన, వేకువజామున ప్రార్థనలు. ఈ ప్రార్థనలన్నీ కూడా మీ సన్నిధానములకు ఇంపైన సొగసైన ఓ ప్రభువా మీకు ఇష్టమైన మనోహరమైన సామ్రాణిగా పైకి ఎగురుతూ ఉండగా ప్రార్థనకు మీరు జవాబు దయచేయండి. ప్రార్థనకు జవాబు దయచేయండి ప్రభువా. ప్రార్థన విను పావునుడా, మీ కార్యములను జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని జయకరముగా జరిగించండి. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాను ప్రభువా, ఆమేన్. గ్లోబల్ డే ప్రేయర్ ఆవిష్కరణ యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఆయా దేశాల్లో ఈ జస్ట్ ఈ పాయింట్లో దైవజనులందరూ వస్తూ దేవాతి దేవుడు ఆయన సింహాసనం మీద ఆసీనుడవ్వాలని ప్రార్థిస్తారు. మన దేశాన్ని దేవునికి అంకితం చేస్తూ, దేవా మీరే సింహాసనం మీద కూర్చొని మా దేశాన్ని ఆశీర్వదించండి అని మనం ప్రార్థన చేయాలి. దైవజనులు కనుకుమార్ గారికి వందనాలు. మరి ఈ సమయం చిన్న ప్రార్థన చేద్దాం. మన మధ్యలో నోయల్ గారు ఉన్నారు. నోయల్ గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. తర్వాత మరి రెండవ భాగంలోకి మనం ప్రార్థన చేసుకుందాం. జీవం గల పరలోక తండ్రి, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, మరోసారి మీ పాసందుకు వస్తున్నాను తండ్రి. ఈరోజు ఇక్కడంతా మేము జేరి మిమ్మల్ని మహింపరిచే గొప్ప తరుణాన్ని మీరు మా దయచేశారు. అనబడి వందనాలు ప్రభువా. ఈరోజు మీరు నిజంగా మీ ఆత్మను మా మీద కుమ్మరించమని మిమ్మల్ని అడుగుతున్నాం ప్రభువా. జరగబోతున్న కార్యక్రమం అంతట్లో మీరు తోడండి. ప్రార్థనలో మీరు ఉన్నాను ప్రభువా, పాటల్లో మీరు ఉన్నాను తండ్రి. మీరు సహాయం చేయండి. మీరు మా కొరకు పంపించిన పరిశుద్ధాత్మను బట్టి మీకు వందనాలు ప్రభు. మీరు సహాయం చేయండి. మీ కృపలో మీరు భద్రపరచండి, నడిపించండి ప్రభు. ప్రతి ఒక్కళ్ళు మేలుతో ఇక్కడ నుంచి ఇంటికి తిరిగి వెళ్ళే భాగాన్ని మీరు దయచేయండి ప్రభు. ప్రతి ఒక్కరితో మీరు ఉండండి, మీరు మాట్లాడండి, మీరు సంధించండి ప్రభు. మీరు సహాయం చేయమని మీకే మహిమకంత ప్రభావాలు తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించే దైవజనులకు వందనాలు. మరి ఈ సమయం మన మధ్యలో నా భారతదేశమును రక్షింపవా నా యేసయ్యా. నా దేశమును, నా భారతదేశమును రక్షింపవా నా యేసయ్యా. నా దేశమును, నా భారతదేశమును రక్షింపవా నా యేసయ్యా. విగ్రహారాధనతో నిండి ఉన్నది, పాపము వ్యభిచారములో మునిగి ఉన్నది. విగ్రహారాధనలో నిండి ఉన్నది, పాపము వ్యభిచారములో మునిగి ఉన్నది. తాగుడు జూదాలకై తహతహమంటున్నది, ఎక్కడ చూసిన గాని మోసమే ఉన్నది. తాగుడు జూదాలకై తహతహమంటున్నది, ఎక్కడ చూసిన గాని మోసమే ఉన్నది. నా దేశమును, నా భారతదేశమును రక్షింపవా నా యేసయ్యా. నా దేశమును, నా భారతదేశమును రక్షింపవా నా యేసయ్యా.
మనిషిని మనిషి కాల్చి చంపుచున్నారు, మానవత్వముని మంట గలుపుచున్నారు. మనిషిని మనిషి కాల్చి చంపుచున్నారు, మానవత్వముని మంట గలుపుచున్నారు. ఆయుధాలతో రెచ్చిపోవుచున్నారు, మరణాంధకారములో పడిపోవుచున్నారు. మారణాయుధాలతో రెచ్చిపోవుచున్నారు, మరణాంధకారములో పడిపోవుచున్నారు. నా దేశమును, నా భారతదేశమును రక్షింపవా నా యేసయ్యా. నా దేశమును, నా భారతదేశమును రక్షింపవా నా యేసయ్యా. రాజకీయాలకై రంగలేయుచున్నారు, రంగులు పోసుకొని రాజమేలుచున్నారు. రాజకీయాలకై రంగలేయుచున్నారు, రంగులు పోసుకొని రాజమేలుచున్నారు. పేద ప్రజల గుండెలో మంటరేపుచున్నారు, నా ప్రజల నోళ్ళలో మట్టి కొట్టుచున్నారు. పేద ప్రజల గుండెల్లో మంటరేపుచున్నారు, నా ప్రజల నోళ్ళలో మట్టి కొట్టుచున్నారు. నా దేశమును, నా భారతదేశమును రక్షింపవా నా యేసయ్యా. నా దేశమును, నా భారతదేశమును రక్షింపవా నా యేసయ్యా. జనులలో ఐక్యత లేక, సంఘములలో సమాధానము లేక, దైవ జనులలో ఐక్యత లేక, సంఘములలో సమాధానము లేక, విభేదాలతో విడిపోచున్నారు, సాతాను వలలో పడిపోచున్నారు. విభేదాలతో విడిపోచున్నారు, సాతాను వలలో పడిపోచున్నారు. నా దేశమును, నా భారతదేశమును రక్షింపవా నా యేసయ్యా. నా దేశమును, నా భారతదేశమును రక్షింపవా నా యేసయ్యా. నా దేశమును, నా భారతదేశమును రక్షింపవా నా యేసయ్యా.
భారం కలిగి ప్రార్థన చేద్దాం. మన మధ్య ఉన్న జోసఫ్ అయ్య గారు మరి 7 రకాలైన ఘోరమైన పాపాల కోసం భారం కలిగి ప్రార్థన చేస్తుండగా మనం కూడా మన ఇంట్లో వ్యతిరేకమైన వాళ్ళు, లేకపోతే మన ఎదురు వ్యతిరేకమైన, మన పట్టణంలో వ్యతిరేకమైన వాళ్ళు అందరి కొరకు కన్నీటితో వాళ్ళ పాపాలు మన మీద వేసుకుని ఒప్పుకుని ప్రార్థన చేసే సమయం. దయచేసి ప్రార్థన చేసుకుందాం. మన దేశం కొరకు, మన దేశంలో ఉన్న పాపాలు మనం ఒప్పుకుంటూ, వారి పాపాలు మన మీద వేసుకుంటూ, ఆ పాపాలు మనవిగా భావిస్తూ ప్రార్థన చేద్దాం. ప్రియులారా, ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ప్రేమామయుడైన దేవా, స్తోత్రాలు. మా దేశమును మీరు ఎంత ప్రేమిస్తున్నారు ప్రభువా. ఎన్నో వేల సంవత్సరాల క్రితమే ప్రభువా బైబిల్ గ్రంథంలో ప్రభువా మా దేశం యొక్క పేరు రాయించారు. 2000 సంవత్సరాల క్రితం మా దేశాన్ని ప్రేమించి మీ యొక్క ప్రభువా శిష్యుడైన తోమాను మా దేశానికి పంపించారు ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. కనికరము గల దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మా దేశం యొక్క పాపాలు మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం ప్రభువా. ఇదిగో విగ్రహారాధన ప్రభువా మీ పాదాల దగ్గర ఒప్పుకుంటున్నాం ప్రభువా. మా ప్రజలకి ప్రభువా ఆసక్తి ఉంది ప్రభువా. ప్రభువా అది జ్ఞానానుసారమైనది కాదని మీ వాక్యం సెలవిస్తుంది కదా ప్రభువా. అయ్యా, సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టి దేవుడు అనుకొని ప్రభువా ఆత్మస్వరూపి అయిన దేవుడిని ప్రభువా విడిచిపెట్టి అయ్యా కనికరించండి ప్రభువా. విగ్రహం వట్టిది అని మీ వాక్యం సెలవిస్తుంది కదా ప్రభువా. అయ్యా కనికరించండి ప్రభువా, కనికరించండి. వారి పాపాన్ని మేము ఒప్పుకుంటున్నాం. మేము కూడా ఒకప్పుడు విగ్రహారాధికులమే ప్రభువా. అయ్యా మమ్మల్ని రక్షించిన దేవుడు కదా ప్రభువా. అయ్యా వారిని కూడా మీరు రక్షిస్తారు ప్రభా. వారు ప్రభా ఆ విగ్రహాల దగ్గరికి వెళ్ళి, ఆ గురువుల దగ్గరికి వెళ్ళి అయ్యో నెమ్మది పొందలేకపోతున్నారు ప్రభా. వెళ్ళిన వారు వెళ్ళినట్లే వచ్చేస్తున్నారు. వారి పాపాలు తీరట్లేదు, వారి భారం పోరవట్లేదు, వారి బ్రతుకులు మారటం లేదు ప్రభా. అయ్యో కరుణించండి, కనికరించండి ప్రభా. ఇదిగో మా దేశ ప్రభా మనసు కలిపి ప్రార్థన చేద్దాం ప్రభా. మా ప్రజల యొక్క ప్రభా పాపాలు ఒప్పుకుంటున్నాం ప్రభా. వ్యభిచారం అనే పాపం ఒప్పుకుంటున్నాం ప్రభా. అయ్యో ప్రభా, సొంత భర్తతో సంతోషించకుండా అయ్యో అక్రమ సంబంధాలు వివాహాలు కాకుండానే ప్రభా అయ్యో ప్రభా వారి పవిత్రతని ప్రభా పాడు చేసుకుంటున్నారు ప్రభా. సహాయం చేయండి. వారి పాపాలు మేము ఒప్పుకుంటున్నాం ప్రభా. వారి పాపాలు మేము ఒప్పుకుంటున్నాం ప్రభా. ఇదిగో మా పాపముల వల్ల మా ప్రభా దేశం మీదకి ఎంత శాపం తెచ్చుకున్నాం, మా కుటుంబాల మీదకి అయ్యా మా సమాజాల మీదకి ప్రభా. ఇదిగో ప్రభా శాపం తెచ్చుకున్నాం ప్రభా. మరి పాపాలు మేము ఒప్పుకుంటున్నాం ప్రభా. కరుణించండి, కనికరించండి ప్రభా. మత్తు పదార్థాలు ప్రభా, యూనివర్సిటీస్, కాలేజెస్ ప్రభా చాప కింద నీరులాగా ప్రభా వెళ్ళిపోతుంది ప్రభా. అయ్యా కనికరించండి, కరుణించండి ప్రభా. యవనస్తులు బానిసలైపోతున్నారు ప్రభా. అయ్యా కరుణించండి ప్రభా, కనికరించండి ప్రభా. విడిపించమని ప్రార్థిస్తున్నాం. మీరు తప్ప ప్రభా రక్షకుడు లేడు ప్రభా. మీరు తప్ప ఈ కార్యాలు ఎవరు చేయలేరు ప్రభా. అయ్యా ఇదిగో మా దేశంలో అన్యాయము ప్రభా, అన్యాయము ఎక్కడ చూసినా న్యాయం లేదు. అయ్యో న్యాయస్థానాల్లో న్యాయం కనపట్లేదు, మీకు తెలుసు ప్రభా. అయ్యా కనికరం బలము కలిగిన వాడిదే ప్రభా. ఓ న్యాయం అన్నట్లుగా వెళ్ళిపోతుంది ప్రభా. అయ్యా సహాయం చేయండి ప్రభా. మా యొక్క అన్యాయపు పాపాలను ప్రభా మీ చేతులకు అప్పగిస్తున్న అవినీతి ఓ ప్రభా మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం ప్రభా. ఎక్కడ గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళినా ప్రభా అయ్యో అవినీతి. అయ్యా నీతిమంతునికి ఎన్ని కష్టాలు ప్రభా. అయ్యా కరుణించండి, కనికరించండి ప్రభా. అనేక మంది నిలబడి మీ నామాన్ని ఘనపరిచి ప్రభా ఓ ప్రభా మహింపరిచారు, మీకు వందనాలు. ఇదిగో అక్రమము మీ పాదాల దగ్గర ఒప్పుకుంటున్నాం. కుల వ్యవస్థని ప్రభా మీ పాదాల దగ్గర ఒప్పుకుంటున్నాం ప్రభా. కులములు ప్రభా ఇదిగో ప్రభా కుల వ్యవస్థని ప్రభా, అబద్ధపు ప్రభా ఓ ప్రభా నాయన ఫిలాసఫీని, వేదాంతాన్ని ప్రభా మేము నమ్మి అయ్యా ఒకరికొకరు దూరం అయిపోతున్నాం ప్రభా. అయ్యా క్షమించండి. ఒక్క మనుష్యుని ద్వారా మమ్మల్ని సృష్టించారనే
అయ్యో ప్రభా, నా ప్రజలు తెలుసుకోవడానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా, మతాల పేరుతో ప్రభా ద్వేషించుకుంటున్నాం ప్రభా. అయ్యా క్షమించండి, చంపుకుంటున్నారు ప్రభా. ప్రాంతీయ ప్రభా భేదాలు ప్రభా ఒప్పుకుంటున్నాం ప్రభా. అయ్యో కరుణించండి, కనికరించండి. ఉగ్రవాదం ప్రభా, పాపం ప్రభా మీ పాదాల దగ్గర ఒప్పుకుంటున్నాం ప్రభా. అయ్యా కరుణించండి ప్రభా, సహాయం చేయండి. ఇదిగో మత ఛాందస్వాదము, హింసలు ప్రభా మీ పాదాల దగ్గర ఒప్పుకుంటున్నాం. నా ప్రజలు ప్రభా, వారికి సత్యం తెలియదు ప్రభా. అయ్యా తండ్రి, వీరేమి చేయించున్నారు వీరెరుగరు, క్షమించి వీరిని శిక్షించుకుమా అని ఆ కలువరిశిలలో ప్రభువా మీరు ప్రార్థన చేశారు. ఎంతమందిని రక్షించారు ప్రభా. సౌలును పౌలుగా మీరు మార్చారు ప్రభా. శతాధిపతిని మీరు మార్చారు కదా అయ్యా ప్రభా. స్టీన్స్ గారు లాంటి వాళ్ళని అయ్యా మరి ప్రభా మరి కాల్చివేసిన పాపం ప్రభా. అయ్యో ఎంతమంది మిషనరీస్ని ప్రభా పట్టున పెట్టుకున్నాం ప్రభా. కరుణించండి, కనికరించండి. మందిరాలని, సేవకుల్ని ప్రభా కాల్చివేస్తున్నారు ప్రభా. అయ్యా క్షమించండి, కరుణించండి, రక్షించమని ప్రార్థిస్తున్నాం. వారి పాపాలు మేము ఒప్పుకుంటున్నాం ప్రభా. అట్లాంటి వారిని ఎంతోమందిని మీరు దర్శించారు, రక్షించారు ప్రభా. ఇదిగో ప్రభా, అసత్యమైన, అపవిత్రమైన, అశ్లీలమైన మీడియా, ఇంటర్నెట్ పాపాలు మీ పాదాల దగ్గర ఒప్పుకుంటున్నాం ప్రభా. యవనస్తులు ప్రభా అయ్యా పాడైపోతున్నారు, భూలోకం చెడిపోయిందని మీరు ప్రభా సెలవిస్తున్నారు. అయ్యా సహాయం చేయండి ప్రభా. అయ్యో ప్రభా, విచ్చలవిడితనం ప్రభా. అయ్యో భయంకరమైన ఎక్స్పోజర్ ప్రభా, చిన్నప్పటి నుంచే ప్రభా, చిన్నతనం నుంచే ప్రభా. అయ్యో వారి హృదయాలు, వారి మనస్సులు పాడైపోతున్నాయి ప్రభా. అయ్యా వారి పాపాలు, మా పాపాలు మీ పాదాల దగ్గర ఒప్పుకుంటున్నాం ప్రభా. కరుణించవా, కరుణించవా, కనికరించవా ప్రభా. సహాయం చేయండి. ఈ చీకటి కార్యాలు ప్రభా ఇదిగో నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో బంధిస్తున్నాం ప్రభా. సహాయం చేయండి ప్రభా. ప్రభా మీకు సమస్తము సాధ్యమే ప్రభా, మీకు సమస్తము సాధ్యమే ప్రభా. నా దేశము రక్షించను, నా దేశ పాపాలు మీ పాదాల దగ్గర ఒప్పుకుంటూ కరుణించి కనికరించమని యేసుక్రీస్తు ప్రభు వారి కనికరము గల నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అన్న చదువుతుండగా మనం వెనకాల చదువుదాం. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ప్రార్థన ప్రత్యేకించబడినటువంటిది. ఎందుకనంటే కనబడని మన పైన తన క్రియలతో మనల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి అపవాది పైన జయం కొరకైనటువంటి ప్రార్థన గనుక ఇక్కడ ఎంతమంది ఉన్నాం, అందరం కలిసి కానీ ఈ రాత్రి ఏక మనసుతో మనం ప్రార్థన చేయగలిగితే ప్రభువు ఖచ్చితమైనటువంటి తన శక్తితో ఇక్కడ కార్యములు చేయునుగాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. నాతో పాటు చెప్దాం. ప్రియ పరలోకపు తండ్రి, పరలోకమందును భూమి మీదను సర్వాధికారము అందరం చెప్దాం కలిగిన మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామమున ఈ దినమున మేము మా విరోధి అయిన అపవాదిని నిరాయుధునిగా చేయుచున్నాం. ఈ దినమున ప్రధానులకును అధికారులకును ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులకును ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములను విరోధముగా ప్రార్థించుచున్నాము. మేము ప్రతి విధమైన సాతాను దుర్గములను కూలద్రోయిచు బలవంతుడైన వానిని బంధించుచున్నాము. ప్రతి విధమైన పాపమునకు కారణమైన దురాత్మలను నజరేయుడగు యేసు నామమున బంధించుచు గద్దించుచు విడిచిపొమ్మని ఆజ్ఞాపించుచున్నాము. ఏలయనగా మేము దేవుని పిల్లలము, మేము దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుచున్నాము. మాకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఈ ప్రార్థనను పరిశుద్ధాత్మందలి శక్తి చేత సర్వాధికారము గల యేసు ప్రభువారి నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.
విజయం ఇచ్చిన దేవునికి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. 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 అదే విధంగా మనం ప్రార్థన చేద్దాం. కుమార్ గారు మన మధ్య ఉన్నారు. మిషనరీస్ కొరకు, వారి పరిచర్యల కొరకు సేవకులు ప్రార్థన చేస్తుండగా మనందరం కూడా కన్నీటితో ఏకీభవిద్దాం. ప్రియులారా, కూడి వచ్చినటువంటి మనమందరం కూడా ఒకంత ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి యేసు స్వామి, ఈ సాయంత్రం సమయనందు మీ సన్నిధికి వస్తున్నాం. ప్రార్థనతో ప్రారంభించబడినటువంటి ఈ యొక్క ప్రార్థన ఉద్యమం ఇప్పటి వరకు నీ సన్నిధిని, ప్రసన్నతను అనుభవిస్తూ అనేక ప్రార్థనా విజ్ఞప్తులు మీకు తెలియజేస్తుండగా వాటన్నిటికీ నిశ్చయమైనటువంటి జవాబు దయచేసావన్న విశ్వాసంతో ఇదిగో ఈ యొక్క సమయనందు కూడా మిషనరీ పరిచర్యల నిమిత్తం మీ సన్నిధికి వస్తున్నాము స్వామి. మరణ ఛాయగల దేశంపై నీ వెలుగును ప్రకాశింపజేస్తానని సెలవిచ్చినటువంటి దేవుడు నాయనా, మేము మరణానికి పాత్రులు కావలసినట్టే మా జీవనాలు, మా జీవితాలు నిజదేవుడు అయినటువంటి నిన్ను రక్షకుడుగా స్వీకరించుటకు నాయన ఈరోజు మేము అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క క్రైస్తవ స్వాతంత్రము నిమిత్తం అనేకులు చేసినటువంటి త్యాగం, మిషనరీలుగా ప్రభు ఆయా ప్రాంతాల నుండి నాయన మా పట్టణం వైపు, మా దేశం వైపు నాయన వ్యయ ప్రయాసాలు కోర్చి అనేక ఇబ్బందులకు, వేదనలకు గురై ఎన్నో త్యాగాలతో వారు నాయన రక్త తర్పణగా రక్త త్యాగం చేయటం వలన ఈరోజు మేము ఈ విధంగా సార్వత్రిక సంఘంగా ఏర్పడడం మాత్రమే కాకుండా మీ సన్నిధిలో ప్రార్థించగలుగుతున్నాం, మీ బిడ్డలుగా పరిగణించబడుతున్నామయ్యా. ఈ సమయంలో మా పట్టణంలో కానీ, మా రాష్ట్రంలో కానీ, మా దేశంలో కానీ, లేక ప్రపంచ దేశాలన్నిటిలోనూ నాయన మీరు ఎంచుకుని ఏర్పాటు చేసుకున్నటువంటి మిషనరీలు ప్రపంచ సువార్థీకరణ నిమిత్తం ఎంతగానో త్యాగముతో వారి జీవనాలను, జీవితాలను ఫణముగా పెట్టి ఎంతో త్యాగముతో చేయబడుతున్నటువంటి వారి పరిచర్యలపై మీ యొక్క బలముతో చేయబడుతున్నటువంటి వారి పరిచర్యలపై మీ యొక్క బలమైనటువంటి హస్తము చాపమని, మీ యొక్క రెక్కల నీడగా వారికి కావలసిన కాపుదల భద్రత దయచేయమని మనం చేస్తున్నామయ్యా. విశేషమైన మీ కృపలకు వారిని పాత్రలు గావించండి. ఇంకను క్రీస్తును ఎరుగనటువంటి ప్రాంతాలలో నాయన మీ యొక్క సువార్తను ప్రకటించి నిజదేవుడు అయినటువంటి నీ వైపు చూచుటకు ఎంచుకుని ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ మిషనరీలకు కావాల్సినటువంటి అభిషేకం, ప్రత్యేకమైనటువంటి మీ కృపలు, మెండైనటువంటి మీ యొక్క నడిపింపు కలిగినటువంటి వారుగా వారి అక్కరలు, అవసరతలు సంధించడం మాత్రమే కాకుండా మీ ప్రత్యేకమైన కాపుదల భద్రత వారికి దయచేసి ఉన్నతమైనటువంటి మీ నామాన్ని నాయన మహిమపరుస్తూ లక్షలాది మంది ప్రజలు మీ వైపు తిరుగుటకు మరెంతో మిషనరీలను మీరు లేవనెత్తి వారికి కావలసిన కృపలు దయచేసి మీ రాజ్య విస్తరణలో బహుశక్తివంతులుగా వినియోగించుకొనమని యేసుక్రీస్తుని శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. అందరము ఏకీవించి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీవించండి. పెనమలూరు మండలం ఉన్న సేవకులు. ప్రేమ గల ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు, స్తోత్రాలు తండ్రి. మీరు మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు దయచేసిన ఈ ప్రపంచ ప్రార్థనా దినోత్సవం బట్టి మీకు స్తోత్రములు తండ్రి. తీసుకొచ్చిన దైవజనులు చేయుచున్న ప్రార్థనలు బట్టి స్తోత్రములు. మరి ముఖ్యంగా తండ్రి, గొప్ప అద్భుతకరమైనటువంటి మీరు ఈ వాతావరణంలో మాకు ఇచ్చిన గొప్ప జయం బట్టి మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన మంచి వాతావరణం బట్టి స్తోత్రాలు ప్రభువా. మీ యొక్క కార్యం అంతటిని బట్టి స్తోత్రాలు. మీరు ఈ ప్రార్థనల ద్వారా గొప్ప కార్యములు మా రాష్ట్రంలో, మా దేశంలో జరిగించున్నందుకు మీకు స్తోత్రములు తండ్రి. ఈ సమయంలో ప్రభువా ఇవ్వబడిన అంశం బట్టి మీకు స్తోత్రాలు. వ్యాధుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. భయంకరమైన వ్యాధుల చేత ఎంతోమంది పీడించబడుచున్నారు నాయన. ఈనాడు వ్యాధి లేనటువంటి మనిషే లేడు తండ్రి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వ్యాధితో పీడించబడుతూ ఉన్నారు. భయంకరమైన వ్యాధులతో కూడా పీడించబడుతూ ఉన్నారు. హాస్పిటల్లో నిండిపోతూ ఉన్నాయి నాయన. అయా వైద్యులు బాగు చేయలేని రోగాలు ఉన్నాయి. అయా ఎంతోమంది వ్యాధులతో చనిపోతూ ఉన్నారు. అయా మీరు పరమ వైద్యులు తండ్రి. యెహోవా రాఫా అయిన దేవా మీకు స్తోత్రములు. నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అని మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానం బట్టి స్తోత్రములు. మీరు పొందిన గాయముల ద్వారా స్వస్థిస్తున్నందుకు స్తోత్రములు. మానవ కోటి యొక్క రోగముల కొరకు, పాపముల కొరకు మీరు సిలువపై కార్చిన రక్తమును బట్టి స్తోత్రములు. మీ సిలువ శ్రమలను బట్టి, మీ యొక్క గాయములను బట్టి మీకు స్తోత్రాలు. అయా ఈ వ్యాధుల బారిన పడినటువంటి వారు ఇప్పుడైనా మీ అందు విశ్వాసం ఉంచడానికి సహాయం చేయండి. ఎంతోమంది విశ్వాసం ఉంచి స్వస్థలు పొందారు నాయన. వారు ఇప్పుడైనా ఈ కష్టంలో, ఈ రోగములో మీ వైపు తిరిగి మీ అందు విశ్వాసం ఉంచి శరీర స్వస్థ, ఆత్మీయ స్వస్థ కూడా పొందటానికి సహాయం చేయను ఆయన.
అయ్యా అనేక మంది మా దేశంలో ఆత్మీయ వ్యాధులతో నశించిపోతూ ఉన్నారు. ఆత్మీయ రోగం ఉంది నాయన, భయంకరమైన ఆత్మీయ రోగం. అయ్యా ఆ ఆత్మీయ రోగం నుండి ఈ శరీర వ్యాధులు కూడా ఎంతో విస్తరించి ఉన్నాయి నాయన. అయ్యా ఈ దినాల్లో ఈ వ్యాధి కలిగినటువంటి ప్రజలందరూ మిమ్మును తెలుసుకుంటే కృప చూపండి. మీ వైపు తిరిగి గొప్ప రక్షణ పొందడానికి కూడా కృప చూపండి తండ్రి. భయంకర వ్యాధుల్లో ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకునండి నాయన. మీ ఆత్మ కార్యం జరిగించండి. అలాగే వైద్యుల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు మానవతా దృష్టితో పనిచేయటానికి కృప చూపు నాయన. సంపాదించడమే కాకుండా మనుషుల ప్రాణాల కొరకు జాలి కలిగి పనిచేయటం కృప చూపండి. వైద్యులను మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. అయ్యా వారందరూ మిమ్మల్ని తెలుసుకోవటానికి సహాయం చేయండి. వ్యాధులు ఉన్నవారు మీ యొక్క గొప్ప స్వస్థ పొందుటకు, ఆత్మీయ రక్షణ పొందుటకు మీ గొప్ప కార్యములు జరిగించి మహిమ పొందమని మా ప్రభు రక్షకుడైన యేసయ్య నామం పేరిట స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 ఈ సమయంలో మరి సిస్టర్ వలివ వచ్చి సెయింట్ ఇగ్నేషియస్ ఆఫ్ లోయోలా గారి ప్రార్థన చదువుతారు. ప్రపంచం కొరకైన ప్రార్థన కూడా మనం చేద్దాం. తర్వాత మరి జాతీయ పతాక ప్రార్థనా కవాతు కొరకు మరి యవనస్తులందరూ కూడా సిద్ధపడి ఉండి జెండాలు పట్టుకొని రావడానికి సిద్ధపడి ఉండాలని మనం చేస్తా ఉన్నాను. ఒక నిమిషం ఉండండి. ఒలివ వచ్చి ప్రార్థన చదువుగా అందరం చెప్దాం. సెయింట్ ఇగ్నేషియస్ ఆఫ్ లోయోలా వారి ప్రార్థన అందరు నాతో కలిపి చెప్పండి. ఓ నా దేవా, ఓ నా దేవా, ఔదార్యముతో నీవు సేవించబడవలసిన రీతిలో నిన్ను సేవించుటకు ఖర్చును లెక్క చేయక ధారాళముగా ఇచ్చుటకు గాయముందెదననే భయము లేక పోరాడుటకు విశ్రాంతిని వెదకకుండా పని చేయుటకు మరియు ఎటువంటి బహుమానమును ఆశింపకుండా నన్ను నేను ఖర్చు చేయుటకు నీ పరిశుద్ధ చిత్తమును నెరవేర్చుచున్నానని గ్రహింపుతో ఉండుటకు నాకు నేర్పుము. ఆమేన్. ఆమేన్. రాజులకు రాజైన మన ప్రభువుకు మన దేశాన్ని ప్రతిష్ఠిద్దాం. భారతదేశమా ప్రియ యేసుకు అనే పాట దైవజనులు మణిప్రకాష్ గారు మరియు ఆమ్నోస్ టీమ్ మెంబర్స్ పాడుతూ ఉండగా జాతీయ పతాక ప్రార్థనా కవాతు జెండాలు పట్టుకున్న వారందరూ కూడా స్టేజ్ దగ్గరికి వస్తారు. వారందరూ వచ్చిన భారతదేశమా యేసుకే, నా భారతదేశమా ప్రియ యేసుకే, భారతదేశమా యేసుకే, నా భారతదేశమా ప్రియ యేసుకే. నువ్వు సొంతం కావాలన్నదే నా ప్రార్థన, నిన్ను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం. నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన, నిన్ను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం. యేసు నామమే జయము జయమని హమంత మార్పుగాలి, పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి. యేసు నామమే జయము జయమని హమంత మారుమ్రోగాలి, పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి. భారతదేశమా, నా భారతదేశమా, నా ప్రియ యేసునికి నీవు సొంతం కావాలి. భారతదేశమా,
నా భారతదేశమా, ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి. ఓ నా భారతదేశమా, నీవు రక్షణ పొందాలన్నదే మా ఉగ్రతలో నుంచి తప్పించబడాలన్నదే మా ప్రార్థన. సృష్టికర్తనే మరచి భారతదేశమా, సృష్టిని పూజించుట తగునా. భారతదేశమా, సృష్టిని మరచి భారతదేశమా, సృష్టిని పూజించుట తగునా. భారతదేశమా, ఈ లోకమును సృష్టించిన యేసే భారతదేశమా, నిన్ను రక్షించుటకు ప్రాణము పెట్టెను భారతదేశమా. ఈ లోకమును సృష్టించిన యేసే భారతదేశమా, నిన్ను రక్షించుటకు ప్రాణం పెట్టెను భారతదేశమా. భారతదేశమా, యేసుని చేరుమా, నూతన సృష్టిగా మార్చబడుదు భారతదేశమా. భారతదేశమా, యేసుని చేరుమా, నూతన సృష్టిగా మార్చబడుదు భారతదేశమా. భారతదేశమా, నా భారతదేశమా, నా ప్రియ యేసునికి నీవు సొంతం కావాలి. భారతదేశమా, నా భారతదేశమా, ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి. శాంతికి అధిపతి యేసే భారతదేశమా, శాంతి రాజ్యమును స్థాపించును నా భారతదేశమా. శాంతికి అధిపతి యేసే భారతదేశమా, శాంతి రాజ్యమును స్థాపించును నా భారతదేశమా. లోకమంతయు లయమైపోవును భారతదేశమా, లోకాశలన్నీయు గతించిపోవును భారతదేశమా. లోకమంతయు లయమైపోవును భారతదేశమా, లోకాశలన్నీయు గతించిపోవును భారతదేశమా. శాంతి సమాధాన భారతదేశమా, భారతదేశమా, యేసుని చేరుమా, శాంతి సమాధానములను పొందుము భారతదేశమా. భారతదేశమా, నా భారతదేశమా, నా ప్రియ యేసునికి నీవు సొంతం కావాలి. భారతదేశమా, నా భారతదేశమా, ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి. Jesus heal India, Jesus save India, Jesus bless India, my India. Jesus save India, Jesus heal India, Jesus bless India, my India. రాజుల రాజుగా మన యేసే భారతదేశమా, పెళ్లి కుమారుడై రానుండే భారతదేశమా. రాజుల రాజుగా మన యేసే భారతదేశమా, పెళ్లి కుమారుడై రానుండే నా భారతదేశమా. యేసుని నమ్మిన దేశములన్నీ భారతదేశమా, యేసుతో కూడా కొనిపోబడును భారతదేశమా.
యేసుని నమ్మిన దేశములన్నీ భారతదేశమా, యేసుతో కూడా కొనిపోబడును భారతదేశమా, భారతదేశమా యేసుని చేరుమా, సువార్త దేశముగా మార్చబడును భారతదేశమా, భారతదేశమా యేసుని చేరుమా, సువార్త దేశముగా మార్చబడును భారతదేశమా, భారతదేశమా నా భారతదేశమా, నా ప్రియ యేసునికి నీవు సొంతం కావాలి. భారతదేశమా నా భారతదేశమా, ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి. జీసస్ సేవ్ ఇండియా, జీసస్ మహారాజుకి జై, రాజుల రాజుకి జై, ప్రభుల ప్రభుకి జై, ప్రభుల ప్రభుకి జై, త్వరలో రానయున్న దేవునికి జై, త్వరలో రానయున్న ప్రభువునకి జై, రక్షించు ప్రభువునకు జై, స్వస్థపరచు ప్రభువునకు, ఆశీర్వదించు ప్రభువునకు జై. అందరూ అలాగే ప్రార్థనలో ఉందాం. ప్రార్థన చేద్దాము. సర్వలోక రాజా, సర్వోన్నతుడా, సార్వభౌముడైన మా దేవ, మీ పరిశుద్ధ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం. ప్రపంచ ప్రార్థనా దినోత్సవం సందర్భంగా మా దేశమును బట్టి, కోట్లాది మంది ప్రజలను బట్టి, 29 రాష్ట్రాలు, విశాలమైనటువంటి భారతదేశాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మీ అనాది కాల సంకల్పంలో ఇంతటి చక్కని దేశాన్ని మా కొరకు సృష్టించి మాకు నివాసయోగ్యమైనటువంటి స్థలముగా మీరు అనుగ్రహించి ఈ దేశమును మీ కనుదృష్టిలో ఉంచుకుని సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు ప్రజలను కనుపాప వలె కాపాడుచున్న మా దేవా మీకు స్తోత్రాలు నాయన. మరొకసారి ఈ ప్రపంచ ప్రార్థనా దినోత్సవం సందర్భంగా మా దేశమును ప్రభువా మీ యొక్క దయగల హస్తాలకు అప్పగిస్తున్నాం నాయన. మా దేశమును దర్శించండి నాయన. నాయన మా దేశ ప్రజలను దర్శించండి, మా ప్రజలను కనికరించండి, క్షమించండి, కృప చూపండి నాయన. మా దేశమును మరలా తిరిగి ప్రభువా నూతనపరచమని ప్రార్థన చేస్తున్నాం. మీ ఆత్మ వర్షాన్ని కురిపించి ఉజ్జీవాన్ని పుట్టించమని ప్రార్థన చేస్తున్నాం. దేశ నలుమూలల ప్రభువా ఆధ్యాత్మిక జ్వాలలు రగిలించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రజలు నిన్ను వెతుకున్నట్లుగా ప్రభువా మీ తట్టు తిరిగి మీ ముఖమును వెతుకున్నట్లుగా ప్రజల హృదయాలను ప్రభువా మార్పు నొందించమని ప్రార్థన చేస్తున్నాం. నీ సేవకులుగా మేమందరము నా తండ్రి మా స్వీకరించండి నా తండ్రి, క్షమించండి ప్రభువా, నాయనా మా దేశంలో ఆటంకములను తొలగించండి, శాంతిని స్థాపించమని ప్రార్థన చేస్తున్నాం. దేశ నలుమూలల నెమ్మది దయచేయమని ప్రార్థిస్తున్నాం. శత్రువులకు అవమానమును కలిగించిన ఆయన దేశం యొక్క ప్రభువా ప్రాకారములు, దేశం యొక్క సరిహద్దులను నైనా సమాధానకరముగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాము. నైనా రాజులను, నాయకులను, అధికారులను వారిని దీవించి ఈ దేశమును ప్రభువా సరైన మార్గములో నడిపించడానికి వారికి జ్ఞానమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేశమును పీడిస్తున్నటువంటి ప్రతి శాపము, పేదరికము, వ్యాధులు, ప్రతి విధమైనటువంటి నాయన అపవాది యొక్క ఉచ్చును అంతటిని యేసు నామములో లయపరచమని ప్రార్థన చేస్తున్నాం. దేశము సంపూర్ణ స్వాతంత్ర్యం అనుభవించినట్లుగా నాయన, ఆత్మ సంబంధమైన స్వాతంత్ర్యం అనుభవించినట్లుగా మీ కార్యమును మా దేశంలో జరిగించండి. మీకే ప్రభువా మా దేశ ప్రజలను ఒక అర్పణగా మీ చేతిలో పెడుతున్నాం తండ్రి. మీరు అంగీకరించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పటి వరకు మన ప్రార్థన ఆలకించిన దేవునికి ఒకసారి అందరూ స్తోత్రం చెప్దామా? మరొక్కసారి ఇంకా గట్టిగా. వెరీ గుడ్. ఇక నేను ఎంటర్ అయ్యానంటే ఇక ముగింపు అని అర్థం. హ్యాపీయేనా? చెప్పండి హ్యాపీ. ఓకే. పీరన్, రామర్పాడు, ప్రసాదంపాడు, ఎనికాపాడు, ఎడమానూరు సేవకులు దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. పీరన్ సేవకులు దయచేసి త్వరగా రావాలి. అలాగే షాలోమ్ ఎవాంజలికల్ ఫెలోషిప్ క్వైర్ వారు, పీరన్ క్వైర్ వారు దయచేసి ముందుకు రండి. సేవకులు ముందుకు రండి. ఈ సమయంలో ఉమెన్స్ అడ్వైజర్ అల్లు సుజాత ఒక పాట ద్వారా దేవుని గణపరుస్తూ ఉండగా, ఆ తర్వాత దైవజనులు రమేష్ గారు, పోలీస్ క్వార్టర్స్లో సేవ చేస్తున్న రమేష్ గారు
ముందుకొచ్చి ప్రవక్త అయిన ఎలియా ప్రార్థన చదువుతారు. పిరన్ సేవకులందరూ కూడా ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాను. సరే, కూర్చోలేని వారు పర్వాలేదు, నుంచోవచ్చు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. సేవకులందరూ కూడా ఎవరున్నా కానీ దయచేసి ముందు రావాలి, అందరూ రావాలి. ప్రార్థనా దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ ఒకసారి 2 చేతుల పైకి అంతరంగాలతో ఇంత మంచి వాతావరణాన్ని మనకిచ్చిన మన ప్రభుకి గంభీరంగా ప్రతి ఒక్కరూ స్తోత్రాలు చెప్దామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభుని స్తుతిస్తూ ఒక వన్ పాటను టౌన్ పాడదాం. ఫెలోషిప్ మాథ్యూ గారు అండ్ టీం కూడా ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. వన్ టౌన్ ఫెలోషిప్ నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఘనవేదిక, నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుతిరుగలేదు, మనలే నిన్ను చేడాక మహాగరుడా నా యేసయ్యా. ఎవ్రీబడి చప్పట్లండి, హృదయాలతో పాడదాం. చప్పట్లో నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఘన వేదిక. చెప్తాం అందరం కలిసే. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఘన వేదిక, నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుతిరుగలేదు, నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుతిరుగలేదు, మనలేనే నిన్ను చూడగా మహాగణుడా నా యేసయ్యా, మనలేనే నిన్ను చూడగా మహాగణుడా నా యేసయ్యా. పాడదాం. నీకే గాన స్తుతి మాలిక, ఎవ్రీబడి హృదయాలతో, నీ కొరకే ఘన వేదిక. చప్పట్లు కొడదామండి, స్తుతిద్దాం మన ప్రభువుని. ఇంత గొప్ప స్వాతంత్రాన్ని మనకిచ్చినటువంటి మన దేవుడు ఈ రాత్రి ఆయన సన్నిధానంలో కొన్ని గంటల ప్రార్థన చేయడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి హృదయాలతో ఉజ్జీవంగా పాడదాం, ఆరాధిద్దాం. సంతోషగానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్లవేళలా. అనురాగశీలుడా, అనుగ్రహపూర్ణుడా, నీ గుణశీలత వర్ణింపతరమా. అనురాగశీలుడా, అనుగ్రహపూర్ణుడా, నీ గుణశీలత వర్ణింపతరమా. నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా, నీవు లేని లోకాన నేనుండలేనయ్యా. నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా, నీవు లేని లోకాన నేనుండలేనయ్యా. నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా, నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా. నీకే గాన స్తుతి. చెప్తామండి, హృదయాలతో పాడదాం. నీ కొరకే ఘన వేదిక,
ఆయనతో సమమైన వారు లోకములో లేరు. అసాధ్యమైనటువంటి దేవుని సన్నిధానాన్ని బట్టి హృదయాలతో పాడుదాం, ఆరాధిద్దాం. నీతో సమమైన బలమైన వారెవరు లేరే జగమందు, నీ ఎందు వెదకినను. నీతి భాస్కరుడా, నీ నీతి కిరణము ఈ లోకమంతా ఏలుచున్నదిగా. నీతి భాస్కరుడా, నీ నీతి కిరణము ఈ లోకమంతా ఏలుచున్నదిగా. నా మదిలో నా మహారాజు నీవేనయ్యా, ఇహ పరమందు నన్నేలు తేజోమయ. నా మదిలో నా మహారాజు నీవేనయ్యా, ఇహ పరమందు నన్నేలు తేజోమయ. నా మదిలో నా మహారాజు నీవేనయ్యా, ఇహ పరమందు నన్నేలు తేజోమయ. నీ నామం కీర్తించి ఆరాధింతు, నీ నామం కీర్తించి ఆరాధింతు. నీకే గాన స్తుతి చెప్తామా అందరు స్వరం ఎత్తి చప్పట్లతో. నీ కొరకే ఈ ఘన వేదిక, నీకే గాన స్తుతి మాలిక. నీ కొరకే ఈ ఘన వేదిక. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా నేను తిరగలేదు. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా నేను తిరగలేదు. మనలేనే నిన్ను చూడగా మహాగణుడా నా యేసయ్యా. మనలేనే నిన్ను చూడగా మహాగణుడా నా యేసయ్యా. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ బ్రదర్. అంతే, థ్యాంక్ యూ. కడవరి వానాకాల వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనుడి. ఈ సమయంలో పాస్టర్ రమేష్ గారు ప్రవక్త ఏలియా ప్రార్థన చదువుతుండగా ప్రజలందరూ దాన్ని పలకాలి, పలికించేటట్లుగా రమేష్ గారు చదువుతాను. ప్రైజ్ ది లార్డ్. దయచేసి అందరూ నాతో కలిసి ఈ మాటను చెప్పవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రవక్త అయిన ఏలియా ప్రార్థన. యెహోవావైన నీవే, యెహోవావైన నీవే, అందరూ చెప్పండి. దేవుడివై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగచేయదు అనియు, ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. మా ప్రార్థన అంగీకరించుము. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 36, 37 వచనాలు. దేవునికి స్తోత్రం. దేవుడి మాటలు మన మధ్యన దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ఈ సమయంలో పక్కవారి చేపట్టుకుందాం. సేవకులు కూడా దేవుని దాసులందరూ సమైక్యంగా చేతులు కలపగా రెవరెండ్ కొల్లిపరిసా గారు ప్రార్థన చేస్తారు. పీరని సేవకులందరూ కూడా ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. అందరూ ఏకీభవించుదాం. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తుతులు స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రపంచ ప్రార్థనా దినోత్సవం సందర్భముగా ఏర్పాటు చేయబడిన ఈ యొక్క విజయవాడ దైవ సేవకులందరూ కలిసి ప్రభువా ప్రార్థించిన ఈ సమయంలో మీరు మాకు మంచి వాతావరణం ఇచ్చి
ప్రభా ఆహ్లాదకరముగాను ప్రభా మరి అందరూ సేవకులు అందరూ ఐక్యత కలిగి చేసిన ప్రార్థనలన్నీ మీరు ఆలకించినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. ఎంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు ప్రభా. నైనా మా దేశము ప్రభా వర్షాలు లేక, నా తండ్రి పంటలు లేక అనేక మంది ప్రజలు ఆకలితో ప్రభా నైనా అనేక మంది సమస్యలతో దాహము నీరు లేక అలాగే ఆహారం లేక అనేక మంది ప్రభా బాధపడుతుండగా మీరు కనికరించండి, మీరు కృప చూపించండి. మా దేశ ప్రజల యొక్క పాపములు, నా పాపములు, మా పాపములు మీరు క్షమించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. మీరు క్షమించండి ప్రభా, మీరు దయ చూపించండి నాయన. నా తండ్రి మా దేశం మీదకి వర్షము పంపించండి నాయన. నీ కడవరు వర్షం పంపించండి ప్రభా. నీ యొక్క గొప్ప ఉద్యమం పంపించండి నాయన. ప్రభా మా పాపాలే కారణం తండ్రి, నీ స్తోత్రాలు. ఒక పట్టణంలో వర్షం పడితే ఇంకొక పట్టణంలో వర్షం పడట్లేదు, ఒక స్థలంలో పడితే ఇంకో స్థలంలో పడట్లేదు ప్రభా. ఈ వర్షాలు పడపోవటం నాయన ప్రభా నా తండ్రి మా సంఘాల్లో కూడా ఉద్యమం దయచేయండి ప్రభా. మా సంఘాల్లో నీ పరిశుద్ధాత్మతో నింపబడును గాక ప్రభా. నీ ఆత్మ కార్యాలు మా దేశంలో జరుగును గాక తండ్రి. నాయన నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ గొప్ప కార్యాలు జరిగించమని, మీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సార్. ఈ సమయంలో యూదుల కొరకైన ప్రార్థన. ఆ ప్రార్థన తర్వాత బ్రైడల్ మార్చ్. యవన సహోదరులు దివిటీలు చేతబూనుకుని వేదిక మీదకి రాబోతున్నారు. సిస్టర్ జయకుమార్ గారు ఇంకా సేవకురాండ్రులు కూడా వారిని యేసయ్యా వేచియున్నామయ్యా, కనిపెట్టుచున్నామయ్యా, నీ రాక కోసమై కడబూర శబ్దముకై నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై వాడబారని విశ్వాసముతో శుభప్రదమైన నిరీక్షణతో, వాడబారని విశ్వాసముతో శుభప్రదమైన నిరీక్షణతో వేచియున్నామయ్యా, కనిపెట్టుచున్నామయ్యా, యేసయ్యా వేచియున్నామయ్యా, కనిపెట్టుచున్నామయ్యా, నీ రాక కోసమై కడబూర శబ్దముకై నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై, నీ రాక కోసమై కడబూర శబ్దముకై నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై, వాడబారని విశ్వాసముతో శుభప్రదమైన నిరీక్షణతో, వాడబారని విశ్వాసముతో శుభప్రదమైన నిరీక్షణతో. కూర్చున్న వారందరూ మీ సెల్ ఫోన్లోని టార్చ్ లైట్ ని ఆన్ చేసినట్లయితే మనము కూడా ఒక సిద్ధపడిన వధువు వలె దేవుని సన్నిధిలో కనపరచబడదాం. వెరీ గుడ్. అందరూ లైట్స్, సెల్ ఫోన్ లైట్స్. మోకాళ్ళపై వేచితి, కన్నీళ్లపై
పర్యంతమై వీడువారిన నేలవానకై ఎదురు చూచిన చందమై మోకాళ్ళపై వేచితి కన్నీళ్ళ పర్యంతమై వీడువారిన నేలవానకై ఎదురు చూచిన చందమై సిద్ధపడి ఉన్న వధువునై ఆశతో వేచానయ్యా యేసయ్యా సిద్ధపడి ఉన్న వధువునై ఆశతో వేచానయ్యా నీ రాక కోసమై కడబూర శబ్దముకై నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై నీ రాక కోసమై కడబూర శబ్దముకై నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై వాడబారని విశ్వాసముతో శుభప్రదమైన నిరీక్షణతో వాడబారని విశ్వాసముతో శుభప్రదమైన నిరీక్షణతో వేచి ఉన్నామయ్యా కనిపెట్టుచున్నామయ్యా యేసయ్యా వేచి ఉన్నామయ్యా కనిపెట్టుచున్నామయ్యా నీ రాక కోసమై కడబూర శబ్దముకై నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై నీ రాక కోసమై కడబూర శబ్దముకై నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై నీ రాక కోసమై కడబూర శబ్దముకై నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై అందరూ చెప్తాం వేచి ఉన్నామయ్యా కనిపెట్టుచున్నామయ్యా యేసయ్యా వేచి ఉన్నామయ్యా కనిపెట్టుచున్నామయ్యా కనిపెట్టుచున్నామయ్యా జై కుమారి సిస్టర్ గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధమైన దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అందరూ కళ్ళు మూసుకోండి. నిజముగా మిమ్మల్ని దేవునిగా కలిగి ఉండే ధన్యత మాకు ఇచ్చాం. అవునయ్యా, ఎంత గొప్ప ధన్యత ఈ లోకంలో మా జీవిత కాలం మట్టుకు చాలు ప్రభా. మిమ్మల్ని కలిగి ఉండి మిమ్మల్ని స్తుతించే అనుభవం నిదినము ఎంత చక్కగా సంఘములన్నీ కలిసి ప్రభా మీ సన్నిధిలో మా దేశము కొరకు కన్నీరు కార్చడానికి మీరు ఇచ్చిన భారము కొరకు వందనాలు. సేవకులు సంవత్సరం అంతయు కష్టపడి ఏకతాటి మీద నిలిచి ఈ రీతిగా నీ సన్నిధిలో ఎంతో శ్రమపడి ప్రార్థన చేశారు. ఆకాశమందున నీవు మా ప్రార్థన విన్నందుకు వందనాలు తండ్రి. నీ పేరు పెట్టబడ్డ మీ జనులం మమ్మల్ని మేము తగ్గించుకొని నీ సన్నిధిలో కన్నీటితో మా పాపములను మా దేశ పాపలు ఒప్పుకొని ప్రార్థించాం ప్రభా తండ్రి. ఆకాశం నుండి చూసి మా దేశాన్ని మా పాపాన్ని క్షమించి మా దేశాన్ని స్వస్థపరచమని అడుగుతున్నాను ప్రభా. లేఖనాల ప్రకారం మీరు జన్మించారు, లేఖనాల ప్రకారం చనిపోయారు, లేఖనాల ప్రకారమే తిరిగి లేచారు. అయితే ఒక దినము మీరు రాబోతున్నారు, అది సత్యము. లోకమంతా చూస్తుంది, మిమ్మల్ని పొడిచిన వారు చూసి రొమ్ము కొట్టుకుంటారు. తండ్రి మమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి ప్రభా మా కొరకు మీరు రాబోతున్నందుకు ప్రభా మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. ఆ దినము ఎదుర్కోవడానికి భయముతో పరిశుద్ధతతో నీ వాక్యాన్ని బట్టి మా జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికి కృప చేయండి ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తూ సిద్ధపాటుతో మమ్మల్ని ఉంచమని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. లైట్స్ ఆన్ చేయండి. థ్యాంక్ యూ సిస్టర్ గారు, థ్యాంక్ యూ అండి. ఈ సమయంలో బాప్టిస్ట్ సంఘాల తరపున శరత్ గారు మన మధ్య ఉన్నారు, వారు వచ్చి ప్రార్థన చేస్తారు.
ప్రార్థన చేస్తాం. అందరూ ప్రార్థనలో ఉందాం. దయచేసి అందరూ కూర్చో. పరలోకమందు పరిశుద్ధుల ప్రార్థన అందరం కూడా పలుకుదాం. నీవు వధింపబడిన వాడవై, అందరూ చెప్దామా? నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషను మాట్లాడు వారిలోను ప్రతి ప్రజల్లోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడు సింహాసనాసీనుడయున్న వానికిని గొర్రెపిల్లకును స్తోత్రము ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. గట్టిగా చెప్దామా? ఆమేన్ 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 ఆమేన్. వేదిక మీద ఉన్న ప్రియులు, గౌరవనీయమైన దేవుని సేవకులందరికీ, పెద్దలకు, ఎబ్నేజరయ్య గారికి, అలాగే ముందుగా వచ్చి వెళ్ళినటువంటి స్పర్జన్ రాజు గారు, రక్షణానందం గారు, ఇంకా పెద్దలు, సేవకులందరికీ, మా జీడిఓపి టీం అందరికీ చాలా అంటే చాలా కష్టపడ్డారు. ఈ 10 days బ్రేక్ఫాస్ట్ ప్రేయర్స్ జరిగినాయి. అంతేకాకుండా దీనికి ముందు 72 hours ప్రేయర్ జరిగింది. ఇంకా అనేక స్థలాల్లో ప్రేయర్ కాన్ఫరెన్స్ జరిగింది. గ్లోబల్ డే ఆఫ్ ప్రేయర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరిగినాయి. దేవుడు ఎంతో చక్కగా నడిపించారు. మీరందరూ ఓపికగా చివరి వరకు ఉన్నందుకు మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు. వేదిక మీద ఉన్న దైవ సేవకులకు, క్రింద ఉన్న సేవకులకు అందరికీ ఉజ్జీవపు వందనాలు. థ్యాంక్ యూ. నేను ప్రసంగం ఏం చేయలేండి. ఓకే, దేవుని సేవకులు మరి ఎబ్నేజరయ్య గారు కొద్ది మాటలు తెలియచేశారు. బ్రహ్మాం గారు కూడా చెప్తే బాగుండని అడిగాను. అయితే సమయం అయింది కనుక వారు చాలా అలసిపోయి వచ్చారు, అందువల్ల చెప్పలేదు. నేను కొద్ది మాటలు చెప్తాను, 2-3 మాటలు. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ ఒకసారి మీ చెయ్యెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెప్పండి. మనందరం సంతోషంగా ఉన్నాం కదా. నేను ఒక మాట చెప్పనా, దేవునికి సంతోషం లేదు. ఆయన హృదయంలో చాలా దుఃఖం ఉంది. నా వర్తమానం అయిపోయింది, నా ముగింపు మాటలు అయిపోయినాయి. దేవుని హృదయం భయంకరమైన దుఃఖంతో ఉంది. మీలో ఎవరైనా దేవుని దుఃఖాన్ని పంచుకోగలరా? విల్ యు షేర్ ద పెయిన్ ఆఫ్ గాడ్స్ హార్ట్? మీలో ఒక్కరు ముందుకొస్తే దేవుడు ఎంత కార్యాన్నైనా చేస్తారు. నేను ఆ 2 మాటలు చెప్పకముందు నా హృదయాన్ని కదిలించిన 1-2 మాటలు చెప్తాను. 1857 సంవత్సరంలో అమెరికా దేశంలో గొప్ప మేల్కొల్పు వచ్చింది. దానిని లేమన్ రివైవల్స్ అంటారు.
లేమన్ రివైవల్లో ముఖ్యమైనటువంటి పాత్రను పోషించిన వ్యక్తి జెర్మియా ల్యాంఫియర్ అనే దైవజనుడు. డచ్ రిఫార్మ్డ్ చర్చ్ వాళ్ళు చాలా భయంకరమైన దుఃఖంలో ఉన్నారు. ఎందుకంటే క్రైస్తవ సంఘాలు మూయబడిపోయినాయి, చర్చెస్ క్లోజ్ అయిపోయినాయి, బైబిల్ కాలేజెస్ క్లోజ్ అయిపోయినాయి, కాలేజెస్లో యవనస్తులు భయంకరంగా పాడైపోయారు. మనం ఇలాగే ఉంటే కొద్ది రోజులకి క్రైస్తవ్యం పూర్తిగా సమసిపోతుంది అన్న భయం వచ్చేసింది. అప్పుడు సంఘ పెద్దలకు భయం వేసింది, ఏం చేయాలి? జెర్మియా ల్యాంఫియర్స్ అనే దైవ సేవకుడిని, అతను మొదటిగా బిజినెస్ మ్యాన్, న్యూయార్క్ దేశానికి పంపిస్తారు. న్యూయార్క్లో ఆయన చిన్న ప్రార్థనా కూటాన్ని ప్రారంభిస్తాడు. మొదటిసారి 1857 సెప్టెంబర్లో ఆయన ఆ ఊళ్ళో ఉన్న చర్చెస్ అందరికీ నోటీస్ పంచి పలానా ప్లేస్లో ప్రేయర్ మీటింగ్ జరుగుతుంది రండి అని చెప్పాడు. చెప్తే ఎవరు రాల, 7 వచ్చారు. రెండో వారానికి 2 మానేశారు, టైం వేస్ట్ చేస్తున్నామని. 5 మిగిలారు. ఈ 5 నమ్మకంగా ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. సెప్టెంబర్లో స్టార్ట్ అయిన ప్రేయర్ డిసెంబర్కి వచ్చేసరికి 10,000 మంది ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. 10,000 పీపుల్. డిసెంబర్ మాసం వచ్చేసరికి గొప్ప ఉజ్జీవం అండి. పరిశుద్ధాత్మ దేవుడు భయంకరంగా దిగి వచ్చాడు. ఎంత గొప్ప కార్యం అంటే వారానికి 20,000 మంది బాప్తిసాలు తీసుకునేవాళ్ళంట. అందరు చెప్పట్లు 20,000 లక్షల మంది రక్షణ పొందారు. ప్రతిరోజు 3 సార్లు దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేసేవాళ్ళంట ప్రజలు. 1857లో వచ్చిన రివైవల్. ఈ స్టోరీ ఒక దైవ సేవకుడు చెప్తూ ఒక మాట చెప్పాడు, కెన్ ఇట్ హ్యాపెన్ అగైన్? అలాంటి ఉద్యమం మరలా రాగలదా? అలాంటి కార్యాలు మనం చూడగలమా? ఇది వేల్స్ రివైవల్ రాకముందు, జాన్ వెస్లీ రివైవల్ రాకముందు జరిగిన విషయం. ఆ దైవ సేవకుడు ఏమన్నాడంటే, దేవుడు ఒక్క మనిషిని వాడుకున్నాడు, గాడ్ విల్ చేంజ్ ద హిస్టరీ విత్ 1 మ్యాన్. దేవునికి స్తోత్రం చెప్దామండి. ఒక వ్యక్తి ద్వారా దేవుడి చరిత్రను మారుస్తాడు. పెంతెకొస్తు దినం అంటే అర్థం చెప్పేనా? పెంతెకొస్తు దినం అంటే అర్థం గాడ్ ఈజ్ ఓపెనింగ్ ఏ న్యూ హిస్టరీ. చరిత్రను నూతనమైన రీతిగా ఆయన ప్రారంభిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మనుషుల మధ్యలో ఉన్న విభేదాలను తీసివేస్తున్నాడు. పరలోకం తెరిచాడు. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. సాధారణమైన మనుషులు అసాధారణమైన వ్యక్తులుగా తయారైపోయారు. సామాన్యులైన జాలరులు శక్తివంతమైన దైవ సేవకులయ్యారు. బలహీనులైన వారు భూలోకమును తల్లక్రిందులు చేసేవారయ్యారు. దట్ ఈస్ ద పెంతెకోస్ట్. నాకు అత్యంత ప్రియమైన దేవుని సేవకులారా, పెద్దలారా, మీరు ఇక్కడి నుంచి చరిత్రను మార్చేవారుగా వెళ్ళాలి. ఆమేన్. యూ మస్ట్ బి ఎ హిస్టరీ మేకర్. చరిత్రను సృష్టించేవారుగా వెళ్ళాలి. ఇది నా యొక్క హృదయంలో ఉన్న మాట. దేవుని హృదయంలో ఉన్న వేదన మీతో చెప్తాను. 2 వచనాలు, దేవుని యొక్క వాక్యంలో ఉన్న 2 వచనాలు దేవుని వేదనను మనకి వ్యక్తం చేస్తాయి. ఆ వచనాలు చదివితే గుండె పగిలిపోద్ది. చూడండి దయచేసి, మీరు మనసు పెట్టి చదివితే మీరు ఏడవకుండా ఉండలేరు. నేను 2 వచనాలు మీతో చెప్తాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయం, మొదటి వచనం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. ఈ వచనాలు నిజంగా మీరు మనోనేత్రాలు తెరచి, మీ కళ్ళు తెరిచి జాగ్రత్తగా చదివగలిగినట్లయితే మీ గుండె పగలాలి, మీ కళ్ళల్లో నుంచి నీళ్లు రావాలి. మీకు ఒక విషయం తెలుసా? అందరూ నాకెళ్ళి చూడండి.
మన భారతదేశం చివరి దినాల్లో ఉంది, భయంకరమైన పరిస్థితుల్లో ఉంది. దేశాన్ని నాశనం చేయటానికి శత్రువు చూస్తున్నాడు. మన ప్రజలు సాతాను చేతుల్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. దిస్ ఈజ్ ద టైమ్ టు స్టాండ్ ఫర్ గాడ్. దేవుని కొరకు నిలబడే సమయం. విల్ యు స్టాండ్? ఒక ఎస్తేరు వలె, ఒక నెహెమ్యా వలె, ఎజ్రా వలె నిలబడే సమయం. ఈ దేశం యొక్క భవిష్యత్తు అందరు నాకెళ్ళి చూడండి, సంఘముపై ఆధారపడింది. దేవునికి స్తోత్రం చెప్దామా? ఈ దేశం యొక్క భవిష్యత్తు మీ మోకాళ్ళపై ఆధారపడింది. దేవునికి స్తోత్రం చెప్దామా? ఈ దేశం తల్లకిందులు దేవుడు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. కానీ విని ఎరుగని కార్యాలు ఈ దేశంలో చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను విశ్వాసంతో ప్రవచనాత్మకంగా చెప్తూ ఉన్నాను. అందరూ చేయొద్దండి. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో దేవుడు ఆశ్చర్య కార్యములు చేయబోతూ ఉన్నాడు. దేవుడు తన మహిమను కుమ్మరించబోతూ ఉన్నాడు. ఈ పరిస్థితులన్నిటినీ తల్లక్రిందులు చేయబోతూ ఉన్నాడు. రాజులు నేల మీద పడి సాగిలపడి యెహోవాయే దేవుడు అని ఒప్పుకొందురుగాక. అసెంబ్లీ హాల్లో మరి పార్లమెంటులో స్తుతి గీతం పాడి ప్రార్థన చేయుదురుగాక. యెహోవాయే దేవుడని ప్రజలు ఒప్పుకుందురుగాక. ఇందిరాగాంధీ స్టేడియంలో అందరూ ఇట్లాగా ఆడపిల్లలు లైట్ పట్టుకొని ప్రార్థన చేయుదురుగాక. అధికారులు వచ్చి పరిచర్య చేయుదురుగాక. ముఖ్యమంత్రి గారు, అధికారులు అందరూ మోకరించి ప్రార్థన చేపించుకుందురుగాక. కృష్ణానది తీరమున వేల మంది బాప్తీసాలు తీసుకుందురుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను కొంచెం రోషంతో చెప్తున్నాను. రోషం ఉన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికన్నా గొప్పవాడు. పాతాళం యొక్క ద్వారాలు మీ ఎదుట నిలువనేరవు. దేవునికే మహిమ కలుగునుగాక. సాతానుడు వాడు దిక్కున్న వాడి దగ్గరికి వెళ్ళి చెప్పుకొనుగాక. సాతాను సింహాసనం కూలిపోవునుగాక. ఓ దేవుని సేవకుడు దానియేలు మోకరిస్తే శాసనాలు మారిపోయినాయి. వన్ మ్యాన్. ఎస్తేరు ఒక్కతి, ఆ తల్లి మోకరించి ప్రార్థన చేస్తే శాసనాలు మారిపోయాయి. ఆయన నేడు కూడా ఉన్నాడు. ఆయన సజీవుడు. ప్రియ దైవ సేవకుడా, ప్రియ తల్లి, ప్రియ తండ్రి, దేవుని కోసం నిలబడగలవా? నాకేం పట్టదులే అంటూ ఏదో వచ్చాము వెళ్ళాము అన్నట్టుగానే ఉన్నామా? ఆర్ వి రియల్లీ టేకింగ్ ద బర్డన్? మనం నిజంగా భారాన్ని తీసుకుంటున్నామా? మన తోటి సోదరులు ప్రజలు నరకానికి వెళ్తుంటే మన గుండెల్లో బాధ లేదా? మన కళ్ళల్లో కన్నీరు లేదా? రోడ్ల మీద దిక్కు లేకుండా పడిపోతూ ఉంటే మన హృదయంలో కొంచెం అన్న చింత లేదా? ప్రభువుని ఎరిగిన అన్యులు కోట్ల మంది నరకానికి వెళ్తుంటే మన హృదయంలో బాధ లేదా? మన హృదయము, మన ఆత్మ ప్రభు యొక్క భారంతో స్పందించగలుగుతుందా? మనం అంత కఠినం అయిపోయామా? లోకాశలతో, సంఘంలో ఉన్న సమస్యలు, కుటుంబంలో ఉన్న సమస్యలతో, ఆ గొడవతోనే తలకిందులైపోతున్నామా? మన కళ్ళల్లో భారం ఉందా? కన్నీరుందా? డూ వీ హ్యావ్ టీయర్స్? ఈ కోట్ల మంది నరకానికి వెళ్తుంటే మన హృదయంలో వేదన ఉందా? ఒక దైవ సేవకుడు ఉండేవాడు. ఆయన పేరు జ్ఞాపకం రావట్లేదు, కింగ్లర్ ఏదో ఉంది ఆయన పేరు. ఆయన వాటర్ లిస్ట్ పెట్టుకొని రాత్రులు ఏడుస్తూ ఉండేవాడట. తనకి లంగ్స్ ప్రాబ్లం, టీబీ ఉంది. తన భార్య వచ్చి, ఏమయ్యా నిద్రపోవచ్చు కదా, నీకు ఒంట్లో బాగలేదు, అంత బాధపడుతూ మూలుగుతూ ఏడుస్తున్నావేంటి, ఆ వాటర్ లిస్ట్ పెట్టుకుని ప్రార్థన చేస్తున్నావంటే ఆయన అనేవాడంట, అమ్మ ఇంతమంది నరకానికి వెళ్తుంటే నీకు ఎట్ట నిద్ర పడుతుందమ్మా అనేవాడు. ప్రియ దేవుని సేవకులారా,
భారతదేశం మేలుకో పుస్తకం దయచేసి అందరు తీసుకోండి. మన సహోదరులు తీసుకొచ్చారో లేదో, అది 50 రూపాయల వెల. అందులో ఒక దైవ సేవకుడు బాబాయ్ భయంకరమైన ప్రార్థనా పరుడు. ఆ దేశంలో ఉద్యమం వచ్చింది. ఆదివారం నాడు 12 ఆరాధనలు పెట్టేవాళ్ళంట. ప్రజలు వేల మంది రక్షణ పొందేవారు. చప్పట్లు కొట్టండి. ఆర్య టోరీ అనే దైవజనుడు వాక్యం చెప్తుంటే స్కాట్లాండ్ అంతా కూడా వణికిపోయేవాళ్ళంట. ప్రతి వీధి మొదలు సెట్ రైట్ యువర్ హార్ట్స్ అని బోర్డు పెట్టేవారంట. ప్రజలు పరుగులు ఎత్తుకుంటూ ఏడ్చి రక్షణ పొందారు. మనం పరిశుద్ధాత్మ దేవుని దినాలు చూడాలి. 2 వేదనకరమైన మాటలు మీకు చెప్తాను. 6వ అధ్యాయం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం. ఇది దైవజనుడు ప్రవక్త అయిన యెషయాకు వచ్చిన దర్శనము. అందులో నేను టైం తీసుకోకుండా చదివేస్తాను. అప్పుడు నేను ఎవరిని పంపెదును, మా నిమిత్తం ఎవడు పోవును అని ప్రభు సెలవేయగా వింటిని. చూడండి ఆ మాట చూడండి. నువ్వు వెళ్ళు అని చెప్పట్లా ప్రభు, మీరు వెళ్ళండి అని చెప్పట్లా. ఆయన ఏమంటున్నాడంటే, హూమ్ షల్ ఐ సెండ్, హూమ్ విల్ గో ఆన్ బిహాఫ్ ఆఫ్ అస్. నేను ఎవరిని పంపెదును, మా నిమిత్తం ఎవడు పోవును. మీరు వచ్చిన జాగ్రత్తగా చూడండి. దేవుడు ఎంత దుఃఖంలో ఉన్నాడో చూడండి. మీరు ఎప్పుడన్నా ఈ మాట అన్నారా? నాకెవరున్నారు, నేను దిక్కులేని వాడున్నా, నేను ఎవరికి చెప్పుకొని అన్నారా? దేవుడు అట్లా చెప్పుకుంటున్నట్టు లేడు ఇక్కడ. ఆయనకి ఎవరు లేరా? అంత బాధలో ఉన్నాడా? ఇది మొదటి మాట. రెండవ మాట, ఎస్కేల్ గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనం. ఇది మరొక వాక్యము. ఇది కూడా గుండె పగిలేటువంటి వాక్యము. ఆ వాక్యములో దేవుని దుఃఖమంతా మనకి కనపడుతూ ఉంటుంది. చూడండి, ఎస్కేల్ గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనం. 22వ అధ్యాయం అక్కడ చూస్తే అధికారులు పాడైపోయారు, యాజకులు ఫెయిల్ అయిపోయారు, ప్రవక్తలు సోదిగాండ్రైపోయారు. దెర్ ఇస్ నో వన్, యెహోవాను వెదికేవాడు లేరు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడో చూడండి. ఎస్కేల్ గ్రంథం 22వ అధ్యాయము 30వ వచనం చూడండి. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారం దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనపడలేదు. గాడ్ ఈజ్ సర్చింగ్ ఫర్ ఎ మ్యాన్ హూ కెన్ స్టాండ్ ఇన్ ద గ్యాప్. బండ సందులో నిలబడే ఒక వ్యక్తి కోసం ఎదుగుతున్నాడు, కానీ ఎవరు కనపడలా. ఎందుకంటే దేశాన్ని క్షమించడానికి దేర్ వాస్ నో వన్. నేను ఒక మాట చెప్పనా, నీ ఒక్కడు ఉండగలవా? యెషయా గ్రంథంలో ఉన్న పిలుపు, ఇట్ ఈస్ ఎ కాల్ ఫర్ మిషన్స్, కాల్ ఫర్ మినిస్ట్రీ. నా నిమిత్తం ఎవడు పోవును. ఎస్కేల్ గ్రంథంలో 22వ అధ్యాయంలో ఉన్నటువంటి వచనము, కాల్ ఫర్ ప్రేయర్, కాల్ టు షేర్ ద బర్డన్ ఆఫ్ గాడ్. బండసందుల్లో నిలబడేవాళ్ళు ఎవరు? ఈ రాత్రి వేళ నేనున్నాను ప్రభు అని చెప్పగలవా? నా వర్తమానం అయిపోయింది. నీవుంటే దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ సమయంలో ఒక చిన్న స్కిట్ లాగా చేస్తాను, దయచేసి యూ కెన్ సీ. ప్రభు ఇట్లా అంటున్నాడు, నేనెవరిని పంపేదును, మా నిమిత్తం ఎవడు పోవును. నేనెవరిని పంపేదును, మా నిమిత్తం ఎవడు పోవును. ప్రభువా నేనున్నాను. 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 నువ్వుంటే నేను నీతో కూడా ఉన్నాను. దేవునికి ఐ థింక్ యూ గాట్ ద పాయింట్. నేనున్నానని నువ్వు చెప్పగలిగితే దేవుడు ఏమంటాడు తెలుసా? నేను కూడా నీతో ఉన్నానంటాడు. నువ్వు దేవుడు కలిస్తే ఇక భూమి నిలవదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేశాలు తలకిందులైపోతాయి.
నేనున్నానని నువ్వు ముందుకు రాగలిగితే దేవుడు అంటాడు నేను కూడా నీతో ఉన్నాను. నువ్వు ఒక్క అడిగేస్తే నేను 4 అడుగులు వేస్తాను. కమాన్, ఈ దేశం టర్న్ అవుతుంది. గిడియోన్ నేనున్నానని చెప్తే నేను నీతో ఉన్నాను. గిడియోన్ నేనుంటే లక్షల మంది సైన్యం కన్నా నీకు బలం. మోషే నువ్వుంటే నేను నీతో ఉన్నాను. నేనున్నానని చెప్పగలవా? దేవుని భారాన్ని పంచుకోగలమా? అందరూ లేచి నిలబడతామా? షల్ వి ఆల్ లిఫ్ట్ అప్ అవర్ హ్యాండ్స్? ప్రార్థన చేద్దామా? చివరి కొద్ది నిమిషాలు నిలబడదామా? ఎవరు వెళ్ళిపోవటానికి ప్రయత్నం చేయొద్దు. సత్యం గారు మంచి అనౌన్స్మెంట్ చేశారు. అందరం చేతులు నిలబడతారు. దైవ సేవకులు ప్రార్థన చేస్తున్నారు. మీరందరూ కూడా 2 కన్నీటి బొట్టులు కార్చడానికి ప్రయత్నం చేయండి. 2 కన్నీటి బొట్టులు కార్చడానికి ప్రయత్నం చేయండి. అందరూ మీరు దేవుని భారానికి స్పందిస్తే పెద్దగా అరుస్తారా? నేనున్నానని అరుస్తారా? అరవండి. నేనున్నాను ప్రభువా చెప్పండి. నేనున్నాను ప్రభువా చెప్పండి. నేనున్నాను ప్రభువా, నిన్ను విడిచిపెట్టనయ్యా. అయ్యా నువ్వు నాతో ఉండయ్యా. అందరూ చేతులు పైకెద్దాం. మన దేశం కొరకు కన్నీరు కారుద్దాం. దేవా, ఈ పట్టణం తల్లకిందులు అయిపోవాలి. ఈ రాష్ట్రం తల్లకిందులు అయ్యాలి. మా దినాల్లో లక్షల మంది రక్షణ పొందాలి. సంఘాలు పట్టకూడదు నాయన. నీ మహిమ దిగి రావాలి. అందరూ 2 చేతులు ఎత్తి ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడమైన తండ్రి, 2-3 నా నామంలో ఏకీభవించినప్పుడు వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చావయ్యా. 2-3 నా నామంలో ఈ భూమి మీద వేటిని బంధిస్తే పరలోకంలో నేను వాటిని బంధిస్తానని సెలవిచ్చావయ్యా. అనేక మంది సేవకులు ఇప్పటి వరకు ప్రార్థించారు. అనేక సంఘాలు ఈ స్థలానికి వచ్చి ప్రార్థించారు తండ్రి. మా ప్రార్థన మీరు ఆలకించారు. మేము వేటిని బంధించాలని అడిగామో మీరు పరలోకంలో వాటిని బంధించారు తండ్రి. మా దేశాన్ని స్వస్థపరచండి. మా దేశాన్ని, మా భారతదేశాన్ని రక్షణ కలిగిన దేశముగా మార్చండి. దేవుణ్ణి కలిగిన దేశముగా మార్చమని మా అందరి ప్రార్థన మీరు ఆలకించి ప్రపంచ క్రైస్తవ దేశాల్లో భారతదేశము కూడా ఉన్నది, ఆంధ్రప్రదేశ్ కూడా ఉన్నదని ప్రభువా గుర్తించినట్లుగా మా ప్రార్థన మీరు స్వీకరించి అట్టి ఘనతను దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. GDOP స్లోగన్ చెప్దాం. నేను మొదటి చెప్తాను, తర్వాత అందరూ చెప్పండి. యెహోవా జ్ఞాపకర్తలారా, యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపకుడి, విశ్రమింపకుడి. ఆయన మన దేశమును కరుణించు వరకు, ఆయన మన దేశమును అందరూ గట్టిగా చెప్పాలి. అందరూ గట్టిగా చెప్పాలి. ఆయన మన దేశమును కరుణించు వరకు ఆయనను విశ్రమింపనీయకుడి, ఆయనను విశ్రమింపనీయకుడి. మేల్కొందాం, మేల్కొందాం, అనేకులను మేల్కొల్పుదాం, అనేకులను మేల్కొల్పుదాం. వెలుగుదాం, వెలుగుదాం, అనేకులను వెలిగిద్దాం, అనేకులను వెలిగిద్దాం. మండుదాం, మండుదాం, అనేకులను మండిద్దాం, అనేకులను మండిద్దాం. సమాధానకర్తయగు దేవుడు, సమాధానకర్తయగు దేవుడు మన విరోధైన సాతానును, మన విరోధైన సాతానును మన పాదముల కింద, మన పాదముల కింద శీఘ్రముగా చెతుకు తొక్కించునుగాక, శీఘ్రముగా చితక తొక్కించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం దైవజన్ ఎబెనేజర్ గారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయం, GDOP ప్రేరంతట్లో దేవుని యొక్క సహాయం కలిగిన ప్రభు యొక్క ఆశీర్వాదములు, మేలు, దీవెన ప్రతి వారికి కూడా సత్య సమాధానములు మెండుగా కృమ్మరించబడును గాక. బలో క్రీస్తు మహారాజుకే, బలో క్రీస్తు మహారాజుకే జై. త్వరలో రానే ఉన్న యేసు రాజుకే, బలో క్రీస్తు మహారాజుకే. చెప్పండి గట్టిగా హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడికే మహిమ కలుగును గాక. ఆమేన్. ఆయన నామమునకే ఘనత కలుగును గాక. ఆమేన్.